ఎందుకు ఈ శరీరంలో రావాల్సి వచ్చింది, ఎందుకు నరులకు మరి శుభవార్త అంటే, యెహోవా దేవుడు ఈ లోకాన్ని ఎట్లా సృష్టించాడంటే, మనకు ఒక సామెత తెలుసు కదా, ముళ్ళును ముళ్ళుతో తీయాలంటారు. అయితే యేసుక్రీస్తు పుట్టుక ఎందుకు అంటే, మనుష్యుని జీవితంలో వచ్చినటువంటి శాపము ఎత్తేయాలంటే, ఏ వ్యక్తి ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ శాపం పోదంట, పాపం పోదంట. మరి ఎట్లా పోతుంది? బలి అర్పించాలి. ఏం బలి కావాలి? ఒక గొర్రె పిల్లనో, మేక పిల్లనో, లేకపోతే ఇంకేదైనా బలి అర్పించాలా? లేదంట. పరిశుద్ధుడైన నరుని రక్తమే కావాలా దీనికి. హల్లెలూయా. పరిశుద్ధుడైన నరుడు, ఆయన రక్తము కావాలా. అయితే తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉన్న క్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. ఎలా పంపించాడు తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను. ఏమంట? ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే ఆదియందు అంటే ఈ సృష్టి ఏమీ లేనప్పుడు, వాక్యము అంటే మనం అనుకోవచ్చు ఈ బైబిల్ గ్రంథం అక్కడ ఉందేమని. కాదు, మాట అంటే ఆయన కుమారుడు. చదవమ్మ ఒకసారి. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఎక్కడున్నాడంటే ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి. సమస్తమును ఆయన మూలముగా కలిగను. ఎవరంటే ఆయన ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. తర్వాత వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. చూడండి, ఆయన మూలంగానే ఇవన్నీ కలిగినాయి అంటే ఈ లోకంలో. కాబట్టి ఆయన వస్తే కానీ మనకు విడుదల లేదు. ఆయన వచ్చి ఆయన రక్తాన్ని చిందించాలి. ఆయన పుట్టాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. ముందుగానే ఆయన చెప్పాడు, ఇదిగో నేను వచ్చింది రాజ్యము సంపాదించుకోవడానికి కాదు, నేను నా ప్రాణం పెట్టడానికి వచ్చాను, నా రక్తాన్ని చిందించడానికి వచ్చాను. మరి అన్నట్లుగానే ఆయన 33.5 సంవత్సరములు ఉన్నప్పుడు ఆయన శిలువ పైన ఆయన మరణించడము జరిగింది. ఎప్పుడైతే నా రక్తము చిందింపబడిందో, తండ్రి అయిన దేవుడు ఏ ఆజ్ఞనైతే ఆయన ఇచ్చాడో, ఏ ధర్మశాస్త్రమునైతే లోకానికి ఇచ్చాడో మోషే ద్వారా, ఆ ధర్మశాస్త్ర పత్రమును ఆయన సిలువ వేశాడు. ఆ దేవాలయపు తెర 2గా చెరిగిపోయింది. అంటే అడ్డు తెర తీసివేయబడింది. తండ్రి అయిన దేవుడు అప్పుడు మానవులకు ఆయన డైరెక్ట్గా ఆయన మరి సహవాసాన్ని పొందే కృపను క్రీస్తు ద్వారా కలగజేశాడు. అందుకని క్రీస్తు మానవునిగా వస్తే కానీ ఈ ప్రాయచిత్తము జరగదు. ఆయన వచ్చి ఆయన నీతిమంతునిగా బ్రతికి ఆయన రక్తాన్ని చిందించినప్పుడు మనకు విమోచన కలిగింది. ఈ నరకము నుండి, ఈ అగ్నిగుండము నుండి మనము తప్పించబడ్డాము. లేకపోతే మనము మన జీవితాల్లో ఇక్కడ బ్రతికినంత కాలం బాగానే ఉంటుంది, కానీ చనిపోయినాక నిజంగా ఈ ఆత్మకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. కాబట్టి ఈ ఆత్మ తిరిగి దేవుణ్ణి చేరుకోవాలి అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. మన పాప జీవితాన్ని క్రీస్తు నామములో విడిచిపెట్టాలి. పవిత్రమైన దేవునిని మనము మన రక్షకునిగా మనం అంగీకరించాలి. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యం 4:12 చదువుకుందాం. మరి ఎవని వలనైనను రక్షణ కలగదు, ఈ నామమునని మనము రక్షణ పొందవలెను కాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. క్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. హల్లెలూయా. ఈ భూమిపైన ఎవరి నామములో కూడా మనము రక్షణ పొందలేము. ఒకే ఒక నామం, యేసు నామం. ఆ నామములోనే మనకు రక్షణ ఉన్నది. కాబట్టి ఆయన నామములో మనము ఎప్పుడైతే పరిపూర్ణత పొందుతామో,
చూడండి, క్రీస్తు కూడా ఈ లోకములో ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత యోహాను అనే మరి బాప్తిజం ఇచ్చి యోహాను అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన క్రీస్తుకు బాప్తిజం ఇచ్చాడు. ఎందుకు అంటే మానవునిగా అది నెరవేర్చాలి ఆయన. అందుకే అప్పుడు ఎప్పుడైతే ఆయన బాప్తిజం తీసుకొని బయటికి వచ్చాడో ఆకాశం నుండి ఒక శబ్దము విన్నా. ఏంటది? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. అందుకనే క్రీస్తు నందు ఎవరైతే బాప్తిజము పొందుతారో అది మత మార్పిడి కాదండి. క్రీస్తులో బాప్తిజము పొందడము అంటే క్రీస్తులో ఉన్న మహిమలో తిరిగి మనం చేర్చబడ్డం. ఎప్పుడు మనం మహిమను కోల్పోయామో, ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపము చేశారో అప్పుడు ఈ మానవుల మీద ఉన్న మహిమను మానవుడు కోల్పోయాడు. అప్పటి నుండి క్రీస్తు పుట్టేంత వరకు ఏముంది? పాపము ఏలింది, మరణము ఏలింది, మానవుడు శాపముతోనే బ్రతికాడు. అందుకే చూడండి, మనము రోమీలో మనం ఇందాక చదువుకున్నాం, ఏ మానవుడు లేడంట నీతిమంతుడు. అందరూ పాపము చేసి ఉన్నారు, అందరూ కూడా దేవుని దృష్టిలో అపరాధమును చేసిన వారుగానే ఉన్నారు. కానీ క్రీస్తు ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చి ఆయన పనిని పూర్తి చేశాడో, ఆయనను అంగీకరించిన వారందరూ కూడా మరి రక్షణ పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. వారి పాపములు క్షమించబడ్డాయి. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదంట. ఎందుకంటే చూడండి, పాపము ద్వారా మరణము ఎలాగీ లోకంలోనికి వచ్చానో అదేవిధంగా క్రీస్తు ద్వారా తిరిగి జీవము మన జీవితంలోనికి ప్రవేశించింది. అందును బట్టి మనము క్రీస్తు పుట్టుకను మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే పాపులైన మానవులను విమోచి ఆ పాపం నుండి విడుదలనిచ్చి, శాపం నుండి విడుదలనిచ్చి, ఆ నరకము ఆ అగ్ని గంధము నుండి మనను తప్పించి మనకు స్వేచ్ఛను, కృపను, నిత్య జీవమును అనుగ్రహించిన యేసుక్రీస్తును మనం ఆరాధించుట తప్పేమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా.